హైదరాబాద్ మాదాపూర్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మై హోమ్ అపార్ట్మెంట్స్ సమీపంలో ఒక కారు బైక్ను ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఒకరు స్పాట్లోనే మరణించగా మరొకరికి చాలా తీవ్రంగా గాయాలయ్యే పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి గల కారణం అతివేగమైనట్టుగా తెలుస్తోంది. సో కారు నడుపుతున్న సుచరిత అనే యువతి తలకు కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. విజువల్స్ మనం చూస్తున్నాం, ఇదే కార్ అది. సో ఈ కారే చాలా వేగంగా వెళ్ళి ఓ బైక్ని ఢీకొట్టింది. సో కారు కూడా పూర్తిగా నుజ్జును చూడడం చూస్తున్నాం. AP 09BB74331 ఈ నెంబర్ గల కార్, దానిపైన ఒక స్టిక్కర్ కూడా ఉంది. సో ఆ కారు వేగంగా వెళ్ళిపోయి ఒక బైక్ని ఢీకొట్టడంతో ఆ బైకర్ స్పాట్లోనే మరణించారు. కారు నడుపుతున్నటువంటి ఆ మహిళ సుచరిత అనే యువతి తలకి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో మై హోమ్ అపార్ట్మెంట్ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సో కార్ని ప్రస్తుతానికి పోలీసులు సీజ్ చేశారు. సో వెనకాల భాగం చూస్తున్నాం, కార్ పూర్తిగా నుజ్జు అయిపోయింది. సో బైకర్ స్పాట్లో మరణించడంతో మరొకరి వ్యక్తి కూడా చాలా తీవ్రంగా గాయాలైపోయి పరిస్థితి విషమించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, ఈ సంఘటన ఏ సమయానికి చోటు చేసుకుంది? బైక్ పై ఎంతమంది ప్రయాణిస్తున్నారు? ఇంతకీ ఆ మహిళ మధ్యమత్తులో ఉందా? ఎస్ మనోజ్, ఈ ఘటన మాత్రము తెల్లవారుజామున 2:45 ఇక్కడే జరిగింది. మాదాపూర్లో మనం చూస్తున్నాము. మై హోమ్ అపార్ట్మెంట్స్ ఎదురుగా కూడా ఈ ఫుట్ ఫ్లైఓవర్ ఉంటుంది కదా, ఇక్కడ ఈ ఫ్లైఓవర్ కిందనే ప్రస్తుతం మనం ఇదే ప్లేస్ లో ఉన్నాము, ఇదే స్పాట్ లో. ఈ స్పాట్ లోనే ఐక్య నుంచి ఇనార్బిట్ మాల్ వైపు వస్తున్న ఆ సమయంలోనే కార్లో మహిళ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి దాన్ని ఎందుకు స్లో చేసింది అనే వివరాలపైన పోలీసులు అయితే ఇంకా కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కానీ వెనక నుంచి బైక్ పైన ఇద్దరు వస్తున్నారు. ఆ ఇద్దరిలో కూడా ఒకరేమో శ్రీకాంత్, మరి మరొకరేమో బుల్ బోర్వా అతని పేరు కూడా. వీళ్ళిద్దరు కూడా అస్సాంకు చెందినటువంటి వాళ్ళు, బైక్ పైన వచ్చే వాళ్ళు కూడా ఈ అస్సాంకి చెందినటువంటి వాళ్ళు ఇక్కడే హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటున్నారు. మరి వాళ్ళు ఆ సమయంలో వచ్చేటప్పుడు కూడా ఓవర్ స్పీడ్ తో కూడా రావడం జరిగింది. కారు వెనక వైపు నుంచి బైక్ ఢీకొట్టింది. ఇక్కడ కారు వెనక వైపు నుంచి బైక్ ఢీకొట్టడంతో కారు కూడా సడన్ బ్రేక్ వేయడంతో కూడా ఇటు కారులో ఉన్న మహిళ సుచరితకు తలకు గాయాలైనట్టుగా తెలుస్తూ ఉంది. బైక్ పైన ఉన్న ఇద్దరిలో మాత్రము మరి బుల్బోర్వా ఇక్కడికిక్కడే మృతి చెందడం కూడా జరిగింది. శ్రీకాంత్ కు తలకు బలంగా గాయాలయ్యాయి. తన పరిస్థితి మాత్రం విషమంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. తనని మెడికోర్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. వెంటనే ఇక్కడ మాత్రం ఆ ఘటన జరిగినప్పుడు మాత్రము మరి కారు అద్దాలు కూడా మొత్తం పగిలిపోయి ఉండడం మనం చూస్తూ ఉన్నాము. ఆ కారు అద్దాలు కూడా పగిలిపోయాయి అంటే ఆ మహిళ కూడా డ్రింక్ చేసి ఉండొచ్చు అని పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం తననైతే ఆసుపత్రిలో జాయిన్ చేసినట్టుగా తెలుస్తుంది. తన తలకు కూడా గాయం అవడంతో కూడా ఈ ఫ్లైఓవర్ పై నుంచి ఎవ్వరు వచ్చినా సరే కానీ ఆ నైట్ ఓవర్లలో తెల్లవారుజామున మాత్రము చాలా వరకు హై స్పీడ్ లో రావడమే కారణము అని అంటున్నారు. అందులో ఒకటి నిన్న న్యూ ఇయర్ అవడంతో కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు వెళ్ళి వస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆ మహిళ న్యూ ఇయర్ సెలబ్రేషన్ నుంచి వస్తున్నట్టుగా గమనించారు పోలీసులు అయితే. ఇంకొకటి ఈ ఇద్దరు అబ్బాయిలు కూడా వాళ్ళు మరి అక్కడి నుంచి ఆ సమయానికి వస్తున్న టైంలో కూడా బైక్ కూడా ఓవర్ స్పీడ్ లోనే ఉన్నట్టుగా కూడా పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. మరి ఆ ఓవర్ స్పీడ్ తోనే గుద్దడం వల్ల కూడా స్పాట్ లో తను మృతి చెందడం జరిగింది. మరి శ్రీకాంత్ పరిస్థితి కూడా తను ఇప్పుడైతే ఐసీయూలోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది మనోజ్. మరి ఐసీయూలో అక్కడ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పటికీ బంధువులంతా కూడా అక్కడైతే ఆందోళనకరంగానే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ మాత్రము మృతి చెందిన వ్యక్తిని మాత్రము అస్సాంకి తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది మనోజ్. రైట్. సో ప్రెజెంట్ నిర్మల, అమ్మాయిని అదుపులోకి తీసుకున్నారా పోలీసులు? అమ్మాయి మధ్యమత్తులో ఉంది. అట్ ది సేమ్ టైం బైక్ వైపు వస్తున్న వాళ్ళు వెనకాల భాగం కారు పూర్తిగా నుజ్జు అయిపోయింది కాబట్టి బైకర్లో వెళ్ళిపోయి కారును ఢీకొట్టారా? ఆ బైక్ వాళ్ళే వెనక నుంచి కార్ని ఢీకొట్టినట్టుగా తెలుస్తుంది. ఆ ఘటనకి సంబంధించి మరి అమ్మాయి కూడా తలకు గాయమయ్యి తన ఎడమ చేతికి కూడా గాయం అవడంతో పోలీసులు ఆ అమ్మాయిని కూడా మెడికోర్ హాస్పిటల్ కి తరలించినట్టుగా సమాచారం ఉంది. ఆ అమ్మాయి ఇప్పుడు ప్రస్తుతము పోలీసుల అదుపులోనే ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హాస్పిటల్లో పోలీసుల ఆధ్వర్యంలోనే అక్కడ ట్రీట్మెంట్ కూడా కొనసాగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ నిర్మల. సో ఈ సంఘటన మాదాపూర్లో ఈరోజు తెల్లవారుజామున చోటు చేసుకుంది. మై హోమ్ అపార్ట్మెంట్స్కి ఎదురుగా
రోడ్డు పైన ఒక కారు వేగంగా వెళ్తోంది. అదే వేగాన్ని ఒక బైకర్ కంటిన్యూ చేస్తూ వచ్చాడు. సో కార్ని వేగంగా వచ్చి ఢీకొట్టడంతో కారు వెనక భాగం పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. ఆ కారులో ఒక అమ్మాయి, సుచరిత అనే అమ్మాయి ప్రయాణిస్తోంది. ఆమె తలకి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో అటు బైకర్ కూడా స్పాట్లోనే మరణించినట్టు తెలుస్తోంది. మరో బైకర్కి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఆయన కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విజువల్స్లో చూస్తున్నాం, అక్కడ ఫోటోలో కనిపించినటువంటి ఆ యువకుడే ఈ సంఘటనలో స్పాట్లో మరణించాడు. సో అతివేగం ప్రమాదకరమని చెప్పి ఎంత చెప్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. రోడ్ల పైగా మరి హైదరాబాద్ లాంటి రోడ్లలో 40 స్పీడ్ దాటుతున్నామంటేనే అది వేగంగా గమనించండి. ఎదురుగా వచ్చే వాహనాలు, ఆటో డ్రైవర్లు సందు గొంతుల్లో ఈ రకంగా వేగంగా కనుక మనం కంటిన్యూ చేస్తే డెఫినెట్గా ప్రమాదానికి గురే అవకాశాలు ఉన్నాయి. ఇక తాగిన మైకంలో చాలా పెద్ద మొత్తంలో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మరి ఆ బైకర్ కొంత మద్యం మత్తులో ఉన్నట్టుగానే తెలుస్తోంది. అటు మహిళ కూడా, ఆ యువతి కూడా కొంత మద్యం మత్తులో పార్టీకి అటెండ్ అయి తిరుగు ప్రయాణం చేస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సో బైక్ మనం చూస్తున్నాం పైన విజువల్లో TG079390. సో ఆ నెంబర్ గల బైక్ వచ్చి ఈ కార్ని ఢీకొట్టిన తెల్లవారుజాము 4 గంటలకి సంఘటన చోటు చేసుకోవడంతో ఒకసారిగా పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రుల్ని ఆసుపత్రి తరలించారు. సో ఈ సంఘటనలో ఒకరు మరణిస్తే మరొకరికి చాలా తీవ్రంగా గాయాలే. ఆ మహిళకు కూడా కొంత తీవ్రంగా గాయాలవడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. मेरा नाम दुलाल दास है और वो जो मेरा मामूल गोरू एक्सीडेंट हुआ है वो मेरा फ्रेंड है। उनका सुबह करीब 2-2:30 बजे को वो अपना फ्रेंड का रूम से अपना रूम आ रहा था। उस टाइम इनरबीट मॉल का पास में कोहिनूर होटल का ओपोजिट साइड में उधर एक कार का साथ, मतलब कार सामने से जा रहा था। वो कार थोड़ा ब्रेकिंग का वजह से, वो स्लो होने की वजह से वो क्या हुआ, वो कंट्रोल नहीं कर पाया बाइक और वो जाके उसका साथ मतलब टकरा गया है और उसका वजह से वो थोड़ा एक्सीडेंट हो गया है। और जो मेरा दोस्त था और वो उसका जो पीछे बैठ रहा था उसका अनफॉर्चुनेटली डेथ हो गया हम लोग हॉस्पिटल लेके आने के बाद। और एक जो चला रहा था बाइक वो अभी आईसीयू में, इमरजेंसी में है, सीरियस है। और वही है, अभी भूख लगा है, हम लोग का दोस्त ऐसा हुआ है तो हम लोग उधर सुन के तुरंत आया है। हम लोग दोस्त लोग, हम लोग भी उधर ही था रूम में, तो आके हम लोग फिर उसको जल्दी हम लोग इधर हॉस्पिटल में लेके आके एडमिट किया है। और जो दोस्त डेथ हो गया वो उधर एडमिट करने के बाद हम लोग को डॉक्टर ने बताया कि वो अभी नहीं है, वो डेथ हो गया। तो अभी जो एडमिट है उसके लिए हम लोग कोशिश कर रहे हैं जो भी होता है।